ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నా దగ్గర 700 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఏప్రిల్ సెకండ్ వీక్ అయ్యేసరికి నా దగ్గర 11,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది ఎలా చేయగలిగాను, ఇంకా ముందు ఏం చేయబోతున్నాను అన్నీ మాట్లాడుకుందామా. First of all, I want to say big thanks to all my 11,500 plus YouTube family for trusting me and supporting me. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది, ఎందుకంటే now I represent all my 11,500 YouTube family voice. ముందుకు వెళ్దే కొద్ది ఐ పుట్ ఆల్ మై బెస్ట్ ఎఫర్ట్స్, బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అసలు ఈ జర్నీ ఎక్కడ మొదలైంది, ఏం చేయబోతున్నాను, అసలు ప్లాన్స్ ఏంటి అన్ని మాట్లాడుకుందాం. హలో గైస్, దిస్ ఇస్ అభి, వెల్కమ్ టు అభి ఫిన్ టాక్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది 4.5 years బ్యాక్. ఆగస్ట్ 2020లో స్టార్ట్ చేశాను. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ చేశాను. దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఏంటి అంటే నీకు కామెడీ అంత సెట్ అవ్వట్లేదేమో, లేకపోతే అవుట్పుట్ బాగా రావట్లేదేమో అన్న ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఐ ఆల్వేస్ లవ్ ఫీడ్బ్యాక్. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే వెంటనే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆలోచించాను, సో ఈసారి బెటర్గా ట్రై చేద్దాము. కామెడీ సెట్ అవ్వట్లేదు అంటున్నారు కాబట్టి ఫైనాన్స్ కేటగిరీ వీడియోస్ చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాను. ఒక వాల్యూ యాడ్ చేద్దాం ఫ్యామిలీస్కి, బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళకి నేర్పిద్దామన్న ముఖ్య ఉద్దేశంతో నేను ఫైనాన్స్ కేటగిరీలో స్టార్ట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ ఇట్ అరౌండ్ అక్టోబర్ 2024. అక్టోబర్ నవంబర్ 2 months చేశాను. డిఫరెంట్గా ట్రై చేద్దాం, వీడియోస్ ఆలోచిద్దాం అని చెప్పి అలా ఆలోచిస్తూ ఇంకా వర్క్ ప్రెషర్స్ వల్ల కూడా 3 months అయిపోయింది అనమాట. అరే 3 months అయిపోయింది, ఒక్క వీడియో కూడా చేయలేదు. అదే 3 months చేస్తుంటే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయేది నాకు అని అనుకున్నా. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బ్రేక్ ఇచ్చాను, ఆగిపోయింది. మళ్ళీ రియలైజ్ అయ్యా, లేదు ఇట్లా ఆలోచించుకుంటూ కూర్చుంటే పని అవ్వదు. గ్రాడ్యువల్గా మనం వీడియోలు చేస్తూ ఉంటేనే మనలో డెవలప్మెంట్ వస్తుంది, లెర్నింగ్ వస్తుంది. ఆ లెర్నింగ్ ప్రాసెస్లోనే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పి సో ఈసారి ఏం చేశానంటే మళ్ళీ అదే ఫైనాన్స్ టాపిక్ని మేము కంటిన్యూ చేసి వీడియోలు స్టార్ట్ చేశాను మార్చ్ 2025లో. దట్ టైమ్ ఐ హ్యాడ్ 500 సబ్స్క్రైబర్స్. సో ఈ మార్చ్ అంతా అయిపోయేసరికి 200 సబ్స్క్రైబర్స్ ఇన్ మంత్ నాకు యాడ్ అయ్యారు. అండ్ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే ఈ మార్చ్లో నేను ఒక వీడియో చేశాను, ఏంటి అంటే IAS IPS శాలరీ అనే ఒక వీడియో చేశాను. ఇది కొంచెం ఫైనాన్స్ కి దూరంగా సొసైటీకి దగ్గరగా ఉండే టాపిక్. ఈ వ్యూస్ కి జనాలు ఇంటరాక్షన్ పెరిగిపోయింది. జనరల్గా నా వీడియోస్ మీద కామెంట్స్ ఎక్కువ రావు, కానీ ఈ వీడియోకి సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు, కామెంట్స్ కూడా వచ్చాయి. సో నేను అనుకున్నాను ఏంటి అంటే ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్కి జనాలు అంతా రెస్పాండ్ అవ్వట్లేదు. నా ఐడియాలజీ, నా వే ఆఫ్ టాకింగ్ ఫైనాన్స్ కంటే ఒక సొసైటీకి సంబంధించిన ట్రైనింగ్ టాపిక్స్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతుందేమో, జనాలకి ఎక్కువ రీచ్ అవుతుందేమో, జనాలకి ఎక్కువ దగ్గర అవుతానేమో అన్న ఉద్దేశంతో ఆ తర్వాత వచ్చిన అలకేజ్ టిపికల్స్, ప్రవీణ్ పగడాల గారి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో వాటికి జనాల రెస్పాన్స్ చాలా వచ్చింది, అంటే ఫైనాన్స్ కంటే ఎక్కువ రీచ్ అయిపోయింది. సో ఆ విధంగా నేను ఈ టాపిక్స్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అలా చేస్తూ ఉన్నప్పుడు సడన్గా 2 వీడియోస్ అనేవి బాగా వైరల్ అయ్యాయి. వెరీ టాలెంటెడ్ డూపు అండ్ ఫోన్పే కార్ట్ లైవ్ మార్ఫింగ్ అనే ఒక వీడియో చేశాను, అదొకటి వైరల్ అయింది. సో అవి వైరల్ అవడంతో 700 సబ్స్క్రైబర్స్ ఉన్నది 8-9 daysలో 11,000 సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయిపోయాను. సో లక్ అనేది నాకు ఏప్రిల్లో దొరికింది. 2 వీడియోస్ వైరల్ అవడం వల్ల నిజంగా అనుకోలేదు ఆ వీడియోస్ వైరల్ అవుతాయని చెప్పి. ప్రతి వీడియో నేను 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాను. ఈ వీడియో కూడా అలానే చేశాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా అవి రీచ్ అవుట్ అయ్యాయి. దానివల్ల నాకు 11,000 సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. చాలా మంది అంటుంటారు ఏంటి అంటే మేము చాలా కష్టపడుతున్నాము కానీ మాకు అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నువ్వు చాలా లక్కీ, 9 daysలోనే నీకు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, నువ్వు చాలా లక్కీ అనుకుంటారు. ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే నాకు ఆ 9 లక్కీ డేస్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. ఈ లక్కీ టైం రావడానికి నాకు 4.5 years పట్టింది. నేను ఆగస్ట్ 2020లో స్టార్ట్ చేశాను, నాకు సక్సెస్ వచ్చి ఏప్రిల్ 2025లో వచ్చింది. అందరికీ ఇంత టైం పడుతుందని నేను చెప్పను. సో కొంతమందికి 1 monthలో కూడా 10,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 1 weekలో 1 lakh సబ్స్క్రైబర్స్ తెచ్చుకునే వాళ్ళని కూడా నేను చూశాను. సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. యూ షుడ్ నాట్ కంపేర్ విత్ సమ్వన్స్ 10th chapter విత్ యువర్ ఫస్ట్ చాప్టర్. నువ్వు ఇంకా లెవెల్ 1లోనే ఉన్నావు, వేరే వాళ్ళు లెవెల్ 10లో ఉన్నారు, వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోకూడదు. నువ్వు లెవెల్ 1తో ఉన్న వాళ్ళతోటే కంపేర్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే గుడ్డిగా చేసేస్తూ ఉంటాం. నేను చూస్తాను, చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, చాలా మంది ఒక 100 వీడియోస్ చేస్తారు, 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వరు. ఎందుకు అని ఒకసారి గమనిస్తేనే వాళ్ళ వీడియోస్ని వాళ్ళ థంబ్నెయిల్ ఇంప్రూవ్ అవ్వదు. ఫస్ట్ వీడియోలో ఎలా ఉందో థంబ్నెయిల్ 100th వీడియోలో కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ వీడియోలో వాయిస్ ఎలా ఉందో సెకండ్ వీడియోలో అలా ఉంటుంది. ర్యాండమ్గా ఇట్లా వీడియోస్ తీసేసి పెట్టేస్తూ ఉంటారు. ఏం చెప్తానంటే మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు మీ మిస్టేక్స్ని చూసుకోండి. మీరు ఫస్ట్ వీడియో చేస్తున్నప్పుడు చాలా చెత్తగా ఉంటుంది అవుట్పుట్. నా వీడియో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు 2-3 వీడియోస్ తర్వాత మీ మిస్టేక్స్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. థంబ్నెయిల్ బాగట్లేదా, టైటిల్ బాగట్లేదా, డిస్క్రిప్షన్ పెట్టట్లేదా, వాళ్ళు ఇంకా రీచ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ టెక్నిక్స్ వాడాలి, ఎడిటింగ్ టెక్నిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ కమింగ్ 20-30 వీడియోస్లో ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి వీడియోలో 2 మిస్టేక్స్ ఇంప్రూవ్ చేసుకోండి, ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి, మీ మాట్లాడే విధానం ఇంప్రూవ్ చేసుకోండి, మీ అపియరెన్స్ ఇంపార్టెంట్ చేసుకోండి, మీ వోకల్ ఇంప్రూవ్ చేసుకోండి, వాయిస్ ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోండి. నేను 700 సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా మాధురి టెక్ వరల్డ్, టెక్ లాజిక్ ఛానల్ ఇలాంటి చాలా వీడియోస్ చూశాను. అలా చెప్తారన్నమాట ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక లక్కీ వీడియో ఉంటుంది. ఆ లక్కీ వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికోసం వెయిట్ చేయాలి. ఆ లక్కీ వీడియో వచ్చినప్పుడు మనల్ని ఎవరు ఆపలేదు. నాకు ఏప్రిల్లో వచ్చింది, మీరు స్టార్ట్ చేసిన 1-2 monthsలోనే మీకు రావచ్చు. బట్ జెన్యూన్ ఎఫర్ట్స్ ఇవ్వాలి, కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో చూడండి, షేర్ చేయండి, అది మంచిదే. కానీ నేను ఏం చేశానంటే ఇనిషియల్గా నేను కూడా చేసినప్పుడు అలా చేశాను, బట్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను
అన్నప్పుడు నేను ఈసారి ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను, కానీ కొంతమందికి చెప్పాను. ఎందుకంటే కొందరు చూడండి ఇట్లా చేశాను వీడియోస్ అంటే ఇనిషియల్గా ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. ఓకే ఓకే ఫైన్ చేస్తున్నావా, ఓకే ఫైన్ అని ఊరుకునేవారు. బట్ నౌ ఎప్పుడైతే ఈ 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారో, నౌ మై వీడియోస్ ఎప్పుడు వైరల్ అయ్యాయో, దే స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ అనమాట. రే చూడు ఇంతమంది నీ వీడియోస్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఇంతమంది నీ వీడియోని మళ్ళీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నారు, నీ వీడియోని అక్కడ చూసాం, నీ వీడియో ఇక్కడ చూసామని దే కెప్ట్ కమింగ్ బ్యాక్ అండ్ టెల్లింగ్ మీ అనమాట. సో దట్ విల్ హ్యాపెన్. ఫస్ట్లో మీ వీడియోస్ని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే చేస్తున్నాడులే చూద్దాం ఎంతవరకు చేస్తాడో అన్న ఒపీనియన్లో ఉంటారు చాలామంది. బట్ వెన్ యూఆర్ సక్సీడెడ్ దెన్ యువర్ సక్సెస్ విల్ స్పీక్. సో మీరు కష్టపడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కష్టపడుతూనే ఉండండి. ఓవర్ నైట్ సక్సెస్ అవుతారు, కానీ ఆ ఓవర్ నైట్ సక్సెస్ అవ్వడం కోసం మీకు టైం పడుతుంది. నాకు 4.5 years పట్టింది. సో మీరు కూడా అవుతారు సక్సెస్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు, మీకు ఎంత డబ్బులు వచ్చేసినాయి అంటారు. కానీ లేదు, నాకు రీసెంట్గానే 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. యూట్యూబ్ ప్రకారం 4,000 వాచ్ అవర్ కంప్లీట్ చేయాలి. సో అది కంప్లీట్ అయితే మనకి మానిటైజేషన్ అవుతుంది. సో దానికోసం మళ్ళీ ఒక 1 year పట్టొచ్చేమో, డిపెండ్స్ ఆన్ మై హార్డ్ వర్క్, అంతే కదండి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, డోంట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ విల్ కమ్. ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. టైం లేదు, నా దగ్గర అది లేదు, ఎక్స్క్యూజెస్ ఇచ్చుకోకండి. టైం లేదు అంటే నైట్ షూట్ చేయండి. నేను చాలా బిజీ ఉంటాను, నా వర్క్ ఉంటుంది, నా వర్క్ డే అండ్ నైట్ చేస్తూ ఉంటాను, కానీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా దొరికినప్పుడు నేను షూట్ చేసుకుంటూ ఉంటాను. సో అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా ఆపేస్తానంటే లేదండి, నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండట్లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండట్లేదు, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవట్లేదు, బేసిక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా ఈ మధ్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉండట్లేదు. ఆ అవేర్నెస్ తీసుకురావాలనే మెయిన్ ఇంటెన్షన్ తోటి నేను మళ్ళీ యూట్యూబ్లో కంబ్యాక్ ఇచ్చాను. సో అవి నేను వదిలిపెట్టాం. ఆ మోటోతో పాటు జనాలకి కావాల్సిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ ట్రెండింగ్ వీడియోస్కి సంబంధించిన నా ఒపీనియన్స్ని, సొల్యూషన్స్ని నేను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. గైస్ స్టే ట్యూన్డ్. మీరు ఒకవేళ బెల్ ఐకాన్ కొట్టుకోకపోతే ఇప్పుడే వెళ్ళి బెల్ ఐకాన్ కొట్టండి, ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది. ఫ్యూచర్లో ఇంకా ఎగ్జైటింగ్ కాంటెంట్ నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. గోయింగ్ ఫార్వర్డ్ నా రెస్పాన్సిబిలిటీ ఇంకా ఇంక్రీజ్ అయింది ఏంటంటే, నేను ఒక 1 voice తో స్టార్ట్ అయ్యాను, బట్ నౌ ఐఎమ్ ద వాయిస్ of 11,500 people. I am very thankful to you guys. Keep loving me, keep trusting me and keep supporting me. Thanks for watching. See you in the next video.